మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ఆమోదం కోసం పంపింది. అసెంబ్లీకి హాజరై రాజధానిపై తమ వైఖరి స్పష్టం చేయని వైసీపీ మాత్రం పూటకో మాట రోజుకో నిర్ణయం అన్నట్లుగా అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఓవైపు హస్తినాలో ఇంకా చట్టబద్ధత తీర్మానం ప్రాసెస్ మొదలవ్వకుండానే అసలు ఆ తీర్మానమే చెల్లదని జగన్ పార్టీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. అసలు చట్టబద్ధతపై వైసీపీ పార్లమెంట్లో అయినా వాయిస్ వినిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాజధాని చట్టబద్ధత అంశం ఢిల్లీకి చేరింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి రాజముద్ర వేసేలా కేంద్రం చట్టం చేయనుంది. ఏపీ అసెంబ్లీ వేదికగా రాజధాని చట్టబద్ధత తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు ముఖం చాటేశారు. సదరు కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి హుటాహుటిన కేంద్రానికి పంపింది. ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఇలాంటి తరుణంలో పార్లమెంటు వేదికగా జరిగే చర్చలో రాజధాని అమరావతిపై వైసీపీ ఎలాంటి వైఖరిని అవలంబిస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో పాల్గొంటారో లేదో కానీ అమరావతి విషయంలో ఆ పార్టీ నేతలు తలో మాట మాట్లాడుతూ గందరగోళానికి తెరలేపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసెంబ్లీకి హాజరై పార్టీ స్టాండ్ ఏంటో స్పష్టం చేయాల్సిన మాజీ సీఎం జగన్ అసలు తీర్మానం ఆమోదం పొందినాక కూడా నోరు మెదపడం లేదు. తీర్మానంపై చర్చ మొదలవ్వడానికి ముందే జగన్ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయి రాష్ట్ర రాజధానిపై తనకెంత చిత్తశుద్ధి ఉందో చెప్పకనే చెప్పారు. అయితే వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ జగన్ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. అయితే ఆ ప్రభుత్వ మాజీ సలహాదారు అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. తీర్మానం చేయాలంటే మండలి కూడా సమావేశం కావాలని సూచించారు. అమరావతిలో అవినీతి జరుగుతుందని ఆరోపిస్తే తాము రాజధానికి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు, ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేయడం ద్వారా ఏం ప్రూవ్ చేసుకుంటున్నాడంటే తన డ్రామా ఇంకొక కొత్త డ్రామాకు తెరలేపాడు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ పత్రికలు చూస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి దీన్ని ఏం చేయడానికి కూడా కాకుండా కట్టుదిట్టమైన కట్టడం వేసి పునాదులు తీసి ఒక తీర్మానం చేసి చేస్తున్నారు అని రాయడం ద్వారా అసలు విషయం పక్కకు పోయి ఇంకెక్కడికో తీసుకుపోతున్నాడు ఆయన. అంటే తీర్మానం చేయగానే అంతా అయిపోయింది. నిజంగా నీవు తీర్మానం చేయాలనుకుంటే నువ్వు కౌన్సిల్ కూడా పిలవాలా, అందరినీ పిలిచి చేయాలా, అందులో ఒక డిస్కషన్ జరగాల. అనారోగ్యంతో కొంతకాలంగా సైలెంట్ అయిపోయిన శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా రాజధాని ఇష్యూలో స్టేట్మెంట్లు మొదలుపెట్టారు. శాసనసభలో కూటమి ప్రభుత్వం చేసిన చట్టబద్ధత తీర్మానం పనికిరాదంటున్నారు. ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక కొడుకు, ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు, ఒక పక్క ఈయన ఇష్ట రాజ్యంగా మాట్లాడుతారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం లైన్లోకి వచ్చేసి అమరావతిని మారిస్తే తప్పేంటన్న వాదన వినిపిస్తున్నారు. అదేమంటే మద్రాసు నుంచి కర్నూలుకి, అక్కడ నుంచి హైదరాబాద్కి, తర్వాత అమరావతికి రాజధాని మారలేదని ప్రశ్నిస్తున్నారు. ఆయా సందర్భాల్లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధానులు మారాయన్న లాజిక్ మర్చిపోయినట్లు అమరావతి నుంచి మరో ప్రాంతానికి వెళ్లదా అని సీనియర్ ధర్మాన అడుగుతున్నారు. మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి
ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం వచ్చేస్తుంది. శాసనసభలో ఒక రెస్యులేషన్ పెట్టి రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి ఢిల్లీకి కాగితం పట్టుకుని వెళుతున్నారని, రాజధాని ఫెయిల్ అయితే తరువాత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకి రాజధానిని మార్చే అధికారం లేదా అని ధర్మాన ప్రశ్నిస్తుండడం హాస్యాస్పదంగా మారింది. ప్రధాని మోడీ 2 సార్లు శంకుస్థాపన చేసిన అమరావతి ప్రాంతం రాజధానికి పనికిరాదని తేలితే పరిస్థితి ఏంటని పిడివాదం మొదలుపెట్టారు. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తున్నారు కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడుంది ఇది? అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై పార్టీ స్టాండ్ చెప్పాల్సిన జగన్ ఆదేశాలతోనే కొంతకాలంగా సైలెంట్ అయిన నేతలు కూడా రాజధానిపై లేనిపోని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అమరావతిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ మండిపడ్డారు. జగన్ అమరావతిపై విషం కక్కుతూనే ఉన్నారని, తాజాగా ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనమన్నారు. వైసీపీ అధ్యక్షుడు అమరావతి నిర్మాణంలో రివర్ బెడ్ కు, రివర్ బేసిన్ కు కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. సజ్జల మొన్న ఒక మాట మాట్లాడితే ధర్మాన, బొత్స మరొక మాట మాట్లాడుతున్నారని నారాయణ విమర్శించారు. ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం ఇద్దరు జరుగుతుంటే విషయం కక్కుతున్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్గా జరగద్దని. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు, డబ్బులు లేవు, ఈ డబ్బులు ఆడిని ఎట్టకడతారని. అయితే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది. వాళ్ళ నాయకుడు రివర్ బేస్కి రివర్ బండకి సంబంధం లేకుండా చెప్పారు. ఏం చెప్పారు ఆయనకే తెలియదు. ఈరోజు మళ్ళా ధర్మన్న గారు, బొత్స సత్యనారాయణ గారు మరొక స్టేట్మెంట్, మొన్న సజ్జలేమో అమరావతిలోని రాజధాని అని చెప్పారు. ఇది ఒక శాడిజం, ఒక ప్రణాళిక లేదు, ఒక డెసిషన్ మీద లేదు, అంటే దీని మీద స్టిక్ ఆన్ అవుతాం లేదు. రోజుకు ఒక మాట, అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా. ప్రజల్ని ఏం చేయాలంటే కన్ఫ్యూజ్ చేసేసి ఇంకా అమరావతి మీద సందిగ్ధ, అంటే ఒక ఇండెసివ్ చేయాలి. ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు 14-19లో, 19 నుంచి 24 దాకా సీఎంగా పరిపాలించిన వ్యక్తికి ఒక రాజధాని మీద ప్రాపర్ అవగాహన లేకుండా ప్రాపర్ స్టేట్మెంట్, అవును రాజధాని ఇక్కడ అమరావతి లేదా కాదు చెప్పు ప్రజలకి. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని, వైసీపీ 2 నాలుకల ధోరణి కారణంగానే అమరావతికి చట్టబద్ధత కల్పించాలని భూమిలిచ్చిన రైతులు కోరుతున్నారని నారాయణ స్పష్టం చేశారు. రైతుల కోరిక మేరకు అమరావతిపై సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడారని, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కేంద్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పుడు ఆ తీర్మానం చేసి పంపడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మొత్తం మీద సీనియర్ నాయకులైన బొత్స, ధర్మానలు రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలతో అమరావతిపై జగన్ ఎంత వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి రేపు పార్లమెంటులో కూడా చట్టబద్ధతకు ఆమోదం లభిస్తే వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.